గుడి దగ్గర బుజ్జి అయితే వాళ్ళ చెల్లి మల్లికను ఆడిస్తూ ఉంటాడు. అలా ఆడిస్తూ ఉండగా అది చూసి ఆదికేశవ అయితే, బుజ్జి నేను కొద్ది రోజులు ఊరు వెళ్తున్నాను, నువ్వు చెల్లి ఇద్దరు జాగ్రత్త, నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బుజ్జి అయితే, ఊరు వెళ్తున్నావా నాన్న, ఎన్ని రోజుల వరకు రావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటకి కేశవ అయితే, నేను వెళ్ళే పని ఎప్పుడైతే అప్పుడు వస్తాను అని చెప్పి కొంచెం టైం పడుతుందని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే బుజ్జి అయితే, సరే నాన్న, నేను చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే బుజ్జికి ముద్దు పెట్టి జాగ్రత్త నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పాప కూడా అలా చూస్తూ ఉండడంతో పాపకు కూడా నుదుటిపై ముద్దు పెట్టి, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి నాన్న అని చెప్పి కేశవ అయితే వాళ్ళిద్దరితో అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా అలా కేశవ వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇదంతా చూసి కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. బుజ్జిని పాపని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు, కానీ ఏం చేస్తాను, తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కేశవ అయితే వాళ్ళిద్దరికీ ముద్దు పెట్టేసి అక్కడి నుండి అయితే బయలుదేరుతాడు. ఇక వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరి కేశవ అయితే అలా బండి మీద వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. రమ్య గురించి ఆలోచిస్తూ రమ్య గురించే బాధపడుతూ ఉంటాడు. రమ్య నన్ను ఎందుకు ఇంతలా అపార్థం చేసుకుంటుంది అని చెప్పి కేశవ అయితే రమ్య గురించి ఆలోచించి అలా బండి మీద వెళ్తూ ఉంటాడు. ఇక రమ్య మాత్రం ఇంటి దగ్గర తన కడుపులో పెరుగుతున్న బిడ్డ దగ్గర తన కన్న తండ్రి లేడు అని చెప్పి రమ్య చాలా బాధపడుతూ అక్కడే అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదికేశవ అయితే తన పని మీద తాను వెళ్తూ రమ్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.